హాయ్ ఆల్. ఇది వీడియో పప్పీస్ కోసం, డాగ్ లవర్స్ కోసం. మాకు పప్పీ ఉంది, సిజ్జు అనమాట. దానికోసం అయితే కొన్ని యాక్సెసరీస్ తీసుకున్నాను నేను. దాన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను, చూడండి. మీకు ఎవరికైనా మీరు ఎవరైనా డాగ్ లవర్స్ అయితే మీకు పప్పీస్ ఉంటే కనుక ఇవి తీసుకోండి. వాటికి మాకైతే సుజ్జీ పప్పీ ఉంది. దాని హెయిర్ అయితే తెలుసు కదా ఎలా ఉంటుందో. రోజు క్లీన్ చేయాలి, కోమ్ చేయాలి నీట్గా. వాష్ చేయడానికి వాష్ బ్రష్ అనమాట. మనం దానిలో లిక్విడ్ వేసేసుకొని బ్యాక్ సైడ్ క్వాలిటీ అయితే అన్నీ బాగున్నాయి. ఇదైతే పప్పీస్కి స్నానం చేసేటప్పుడు యూజ్ చేసే బ్రష్. చాలా చాలా బాగుంది. నేనైతే ఈ వీడియో చూడండి. వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే లింక్ అని కామెంట్ చేయండి, వచ్చేస్తుంది. నా ఐడి ఫాలో చేసి లింక్ అని కామెంట్ చేస్తే కంపల్సరీ మీకు లింక్ అనేది వస్తుంది. నా లింక్ ద్వారా పర్చేస్ చేస్తే మీకు రీజనబుల్ ప్రైస్లో వస్తుంది. చాలా క్వాలిటీ చాలా బాగుంది. ఇదైతే కోమ్ చేసేది. స్నానం చేసిన తర్వాత తడి తుడిచేసి క్లీన్ చేసేసి ఈ బ్రష్తో అయితే దువ్వుతారు డైలీ. కానీ 2 టైమ్స్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ కూడా దువ్వాలి. దానికైతే పప్పీకి అయితే దాని యాక్సెసరీస్ ఎక్స్ట్రా ఏమన్నా మన హెయిర్ ఎలా ఎక్స్ట్రా రాలిపోతుంది అలా రాలుతాయి అనమాట పప్పీస్కి కూడా. అలా రాలకుండా ఏంటంటే మనం ఒకసారి కోమ్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. దీనికి వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ బటన్ ఉంది కదా, అది ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా వచ్చిన హెయిర్ అంతా బయటికి తీసేసుకోవచ్చు నీట్గా అనమాట, రోతగా లేకుండా. లేదు అంటే డేకి వన్ రోజులు ఒక్కరోజైనా సరే కోమ్ చేయాలి. వాటికి కొంచెం డిస్టర్బెన్స్ వస్తే ఐఎమ్ రియల్లీ సారీ. బయట అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది, దానివల్ల కొంచెం సౌండ్స్ అనేవి వస్తున్నాయి, ఎక్స్క్యూజ్ చేయండి. ఇదైతే వాటికి పప్పీస్కి గోల్డ్ కట్టర్ అనమాట. బయట మనం నెయిల్ కట్ చేపిస్తే వాటికి చాలా తీసుకుంటున్నారండి. ఇది చిన్నగా ఉంటేనే 100 అలా తీసుకుంటున్నారు. బాగా ఎక్కువగా పెరిగిపోతే 200 తీసుకుంటున్నారు వన్ టైంకి. ఇవి కూడా వస్తున్నాయి అందులోనే. ఇదేమో రఫ్ చేసుకోవడానికి, కట్ చేసిన తర్వాత గీచుకోకుండా వాటి నెయిల్స్ అలా రఫ్ చేయడానికి. కట్టర్ మాత్రం నెయిల్స్ చూసి కట్ చేసుకోవాలి. వాటికి నరాలు ఉంటాయి, మనకులాగా చివరిదాకా కట్ చేయకూడదు. చూసుకొని మిడిల్లో కట్ చేసుకోవాలి, గోరుకి మిడిల్లో మధ్యలో అనమాట. ఇవి కూడా వాటికి స్నానం చేసేటప్పుడు యూస్ అవుతాయి హ్యాండ్స్కి. స్టార్టింగ్లో చూపించిన బ్రష్తో అయినా మనం క్లీన్ చేయొచ్చు, లేదా వీటికి కూడా 2 వచ్చినాయి, 2 హ్యాండ్స్కి 2 వేసేసుకొని క్లీన్ చేసేయచ్చు అనమాట. వాష్ చేయొచ్చు, పప్పీని మంచిగా స్నానం చేయొచ్చు 10 డేస్కి. నేనైతే వీక్లీ వన్స్ చేయిస్తాను. 10 డేస్కి చేయిస్తారు, 15 డేస్కి చేయిస్తారు, వీక్లీ వన్స్ చేపిస్తారు. ఎవరిష్టం వాళ్ళది. నేనైతే మా పప్పీకి వారం క్లీన్ చేస్తాను అనమాట, స్నానం చేయిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే చాలా బాగున్నాయి క్వాలిటీ. మీకు ఎవరికైనా కావాలంటే కనుక నాకు లింక్ అని నా ఐడి ఫాలో చేసి లింక్ అని కామెంట్ చేయండి. యూట్యూబ్ అయితే యూట్యూబ్లో చేస్తాను లింకు, ఇన్స్టా అయితే ఇన్స్టాలో ఇస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.